హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? చాలామందికి ఏంటంటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి రేపే లాస్ట్ డేట్ అనమాట. సో మీరు ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి రేపే లాస్ట్ డేట్ మీకు 24th ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. బట్ ఏంటంటే 24th మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారు. అది కూడా 6:30 తర్వాత రిలీజ్ చేశారు కాబట్టి సో మీకు ఆ రోజు అయితే అవ్వలేదన్నమాట. బట్ ఈరోజు ఏంటనుకున్నట్లయితే మీకు అంటే నిన్న హాలిడే కాబట్టి 26th 27th అంటే ఈరోజు రేపైతే మాత్రం మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. మీరు ఈరోజు కానీ రేపు కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మరి ఈరోజు కానీ రేపు కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా. అంటే మాకు టైం సరిపోతుందా లేదా, ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్లో, అదేవిధంగా సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్కి ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఫస్ట్ ఫేజ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఈ 2 డేస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ని ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మీకు ఒక డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో అవన్నీ క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏంటి అనుకున్నట్లయితే ఇందులో 2 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, 26th రోజు ఒక పని చేయాలి, 27th రోజు ఒక పని అయితే చేయాలండి. ముందుగా 26th అంటే ఈ రోజు చేయాల్సిన మీరు వర్క్స్ ఏంటో నేను చెప్తాను. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ పర్టికులర్ ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఎంసెట్ ర్యాంక్ కార్డు, మీ యొక్క హాల్ టికెట్ అంత అవసరం లేదండి. ఇంటర్ మార్క్స్ మేము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలా మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ టీసీ, మీ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకును. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ 2024-2025కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెసిడెన్స్ కావాల్సిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్, నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా నాన్ లోకల్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలండి. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనేట్లయితే, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ కూడా మొత్తం అయితే మీరు తీసుకొని అయితే వెళ్ళాలండి, ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు. అయితే ఈ సర్టిఫికేట్స్తో పాటు మీరు ఇంకొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ని కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. సో అవి చూసుకున్నట్లయితే మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది కదా, రిలీజ్ చేశారు కదా. సో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. అలాగే ఇప్పుడు మెయిన్ హెడ్ఏక్ అక్కడ వచ్చిందంటే మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే వచ్చింది కదా. సో చూస్తారు కదా, మనకి ఫస్ట్ ఫేజ్లో కాలేజ్లో సీట్ అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఆ సర్టిఫికేట్స్ని ఎలా ఎప్పుడు సబ్మిట్ చేయాలని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ కాలేజ్ అనేది దగ్గరలో ఉన్నా, మీ కాలేజ్ అనేది దూరంలో ఉన్నా సరే మీరు చేయాల్సిందా ఏంటి అనుకున్నట్లయితే 26th అంటే ఈరోజు మీరు మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకోవాలన్నమాట, రిటర్న్ తీసుకోవాలి. మీరు రేపు వెళ్ళి 27th సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో అయితే కంప్లీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు 27th, ఓకే, 27th 3 PM కల్లా వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ని కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే మీ సీట్ అనేది సెకండ్ ఫేజ్లో క్యాన్సిల్ అయితే అయిపోతుంది. మీకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయరు. ఆల్రెడీ 26th కంప్లీట్ అయిపోవాలంటే ఈ వాళ్ళతో అయితే కంప్లీట్ అయిపోవాలి. బట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే లేట్ అయింది కాబట్టి 24th రోజు మీకైతే ఎక్స్టెండ్ చేశారనమాట. లేకపోతే మీకు ఆల్రెడీ ఎప్పుడో వచ్చేయాల్సిందనమాట. సో అబ్జర్వ్ చేశారు కదా. సో ఈ విధంగా అయితే ఉందండి. మీరు ఇవాళ అయితే మాత్రం దగ్గరలో ఉన్న దూరంగా ఉన్న మీ కాలేజ్కి ఏదైతే 26th ఈ రోజున మీరు ప్రీవియస్ కాలేజీలో వచ్చిన సర్టిఫికెట్స్ అలాగే ఫీజు రిటర్న్ తీసుకోవడానికి వెళ్ళండి. అక్కడికి మీరు ఏం పట్టుకొని అయితే వెళ్తారనుకున్నట్లయితే మీరు ఆ సర్టిఫికెట్స్ని హోల్డ్ చేయడానికి ఒక ఫైల్ పట్టుకుని అయితే వెళ్ళండి. ఆ ఫైల్తో పాటు మీకు వీలైతే ఒక A4 షీట్ పేపర్, పెన్ కూడా పట్టుకుని, ఎందుకంటే లెటర్ అడుగుతారు కొంతమంది. బట్ నా పర్సనల్ గైడెన్స్ వచ్చేసరికి ఏంటంటే నాకు లెటర్ ఏమీ అడగలేదన్నమాట. సింపుల్గా నాకు డైరెక్ట్గా ఒక సీట్ అలాట్మెంట్ ఆర్డర్, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చూపించిన వెంటనే ఒక కలర్ జెరాక్స్ పట్టుకొని అయితే వెళ్ళాను. అందులో సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కలర్ జెరాక్స్ పట్టుకొని వెళ్ళిన తర్వాత నాకు ఇట్టే సర్టిఫికేట్స్ మొత్తం రిటర్న్ అయితే ఇస్తారు.
సో మీకు కూడా అలాగే రిటర్న్ అయితే ఇచ్చేస్తారండి. సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఫిజికల్ కాపీ అయితే తీసుకొని వెళ్ళండి. వీలైతే ఆ ఫిజికల్ కాపీకి సంబంధించి ఒక జిరాక్స్, ఒక లెటర్ అయితే మీకు కొన్ని కాలేజీల్లో అయితే అడుగుతారనమాట. అక్కడ సబ్మిట్ చేస్తే మీకు ప్రీవియస్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేస్తారు. మీరు ఇవ్వకపోయినట్లయితే, ఒకవేళ మీకు ఇవ్వకపోయినట్లయితే మీరు ఏదైతే ఏపీఎస్‌హెచ్‌సీ బోర్డు ఉందో సో వాళ్ళకి మీరు ఫోన్ చేసి మీరు కంప్లెయింట్ అయితే ఇవ్వచ్చనమాట. అలాగే మీ ఫీజు కట్టినా సరే ఆ రిసిప్ట్‌లు చూపించి మీరు ఆ ఫీజు అయితే రిటర్న్ తీసుకోండి. కంపల్సరీగా కొంత ఫీజ్ అయితే తీసుకుంటారు కదా! ఆ ఫీజు కూడా మీరు రిటర్న్ తీసుకోండి. ఎంతో కొంత అయితే ఇస్తారు. అంటే లైక్ కొంత చార్జెస్ అయితే మాత్రం కట్ చేసుకుంటారు కొన్ని కాలేజెస్ వాళ్ళు. నేను విన్నాను. మీరు కూడా ఫీజ్ అనేది మీకు మాక్సిమం ఎంత కట్టారో మొత్తం అంతా తీసుకున్నాక ట్రై అయితే చేయండి. ఒకవేళ మీకు దగ్గరలోనే కాలేజ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ దగ్గరలోనే ఉన్నట్లయితే, డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్నట్లయితే మీరు ఈరోజే ఈవినింగే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయండి. ఎందుకు అన్నట్లయితే మీరు ఒకవేళ రేపు గానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయకపోయినట్లయితే, ఇన్ కేస్ ఎనీ సిట్యుయేషన్‌లో మీకు వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోతుంది. మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు ఉండదు. అప్పుడు సెకండ్ ఫేజ్‌లో కూడా వచ్చిన సీట్ అయితే ఉండదు. ఇప్పుడు మీకు చాలామందికి ఇంకొక అపోహ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చింది కదా! ఇప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఉంటుందంటే, ఇది ఉండదండి. మీకు ఇది కూడా ఉండదు. మీకు 2 ఉండవు. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది ఉండదు. సెకండ్ ఫేజ్‌లో వచ్చింది కూడా ఉండదు. సో, సెకండ్ ఫేజ్‌లో ఒకవేళ మీకు సీట్ గాని వస్తే కంపల్సరీగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే. అలా చేయకపోతే మాత్రం మీకు సీట్ అయితే క్యాన్సిల్ అయిపోయి మీ ఇయర్ అయితే మాత్రం మీకు పెండింగ్‌లో అయితే ఉండిపోతుంది. అలాగే మీరు మేనేజ్మెంట్ సీట్స్‌లో కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. దానికి సంబంధించి ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానమాట. బెస్ట్ కాలేజ్ కూడా చెప్పాను. సో, ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో. చెప్తున్నాక ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఒకవేళ మీకు సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి రిటర్న్ అవ్వకపోయినట్లయితే, మీరు ఇక్కడ కనిపిస్తున్న జీమెయిల్ అడ్రస్‌కి అయితే మాత్రం మీరు మెయిల్ చేయొచ్చు మీకు ప్రాబ్లమ్‌ని. అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ కూడా వెళ్ళి మీరు కంప్లెయింట్ అయితే రైజ్ చేయొచ్చనమాట. ఇంకా మీకు ఇక్కడ కిందన కనిపిస్తున్న 3 నంబర్స్ కూడా మీరు 9 నుంచి 5 పీఎం ఏఎం లోపు అయితే మీరు కాల్ చేసి, మీకు సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వట్లేదని చెప్పేసి కాలేజ్ వాళ్ళ మీద అయితే మీరు ఫిర్యాదు అయితే చేయొచ్చండి. మీకు అన్ని రైట్స్ అయితే ఉంటాయి. సో, మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎలా ఇస్తారనుకున్నట్లయితే మీరు జీమెయిల్ చేసినా, ఏం చేసినా మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఏ సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్‌లో ఏ సీట్ వచ్చింది, ఏం సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారని చెప్పేసి వాళ్ళకి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే, ఇక్కడ ఫోన్ నంబర్స్‌కి కాల్ చేసి గానీ, లేకపోతే జీమెయిల్ చేసి గానీ, వాళ్ళేంటంటే కాలేజ్ వాళ్ళ తరపు నుంచి మాట్లాడి యాక్షన్ అయితే తీసుకుంటారనమాట. సో, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. సో, మీరు ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ డీటెయిల్స్‌కి కాంటాక్ట్ అయితే అయ్యి, మీరు మీ యొక్క ప్రాబ్లమ్‌ని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కామెంట్ చూశాను. సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ ఇవ్వమని చెప్పి అయితే అన్నారంట. మరి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ పేజ్‌లో సీట్ వచ్చిన వాళ్ళు రాకపోయినా సరే. సో, అలాంటి సిట్యుయేషన్ మీరు ఫేస్ అయితే మాత్రం మన ఛానల్ తరపు నుంచి మీకు మంచి గైడెన్స్ అయితే ఉంటుందండి. సో, అలాంటి ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేసినా సరే మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వండి. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. మీ సర్టిఫికేట్స్ రిటర్న్ వచ్చే విధంగా. సో, మీరు కూడా ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్‌కి కాంటాక్ట్ అయితే అయ్యి, మీరు హ్యాపీగా అయితే మాత్రం కంప్లెయింట్ అయితే చేయొచ్చు. మీ సర్టిఫికేట్స్‌ని రిటర్న్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ ఇంకొంతమందికి ఇంకా డౌట్ ఏంటనుకున్నట్లయితే, ఒకవేళ ఇన్ కేస్ మేము సర్టిఫికేట్స్ ఫస్ట్ ఫేజ్‌లో కౌన్సిలింగ్‌లో కూడా రిటర్న్ తెచ్చుకోలేకపోతే, సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి ఏం చేయాలని అడుగుతున్నారు. మీరు ఒక రిక్వెస్ట్ చేయండి. సర్టిఫికేట్స్ తేడానికి లేట్ అయితే అవుతుందని చెప్పేసి, బట్ మ్యాండేటరీ కంపల్సరీగా తెస్తామని చెప్పేస్తే, వాళ్ళు కూడా కొంచెం ఎక్స్‌క్యూజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి, సో, మీరు కూడా వీలైనంత వరకు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై అయితే చేయండి. సర్టిఫికేట్స్ తేడానికి లేట్ అయితే అవుతుందని చెప్పేసి. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేటు. సో, అదేవిధంగా ఫార్మసీకి సంబంధించి టైమ్ టేబుల్ కానివ్వండి, అలాగే మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు, సో, లాస్ట్ సెమ్ వరకు ఉన్న సబ్జెక్ట్స్, అలాగే స్కాలర్‌షిప్స్, సో, దీంతో పాటే ఫీజ్ రింబర్స్‌మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన అప్‌కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.